హాయ్ చిల్డ్రన్స్, ఈరోజు మీకు చిట్టి కథ చెప్పడానికి వచ్చాను. ఈ కథ నెమలికలో సోపతిలో వచ్చింది. ఇక కథకి వెళ్ళిపోదామా. 2 జింకలు, చాలా ఫ్రెండ్షిప్ వాటి రెంటికి. కానీ ఒక జింక తెలివైనది. అవి 2 గడ్డి వేస్తున్నప్పుడు సింహగర్జన వినపడింది. వెంటనే ఒక జింక అయ్యో సింహం వస్తుంది అంటూ తూర్పు వైపు పరిగెత్తడానికి వెళ్ళింది. కానీ తెలివైన జింక ఏమైందంటే, జింక, తూర్పు వైపు నుంచే మనకు శబ్దం వచ్చింది, మనం పడమటి వైపు వెళ్దామని చెప్పి ఇద్దరు పరిగెత్తుతారు. ఇద్దరు పరిగెత్తి ఒక ఆశ్రమానికి వెళ్ళి, స్వామీజీ ప్రతిసారి మాకు ఈ సింహ గర్జన వినపడడం, మేము పారిపోవడం జరుగుతుంది, నన్ను సింహంలా మార్చే స్వామీజీని ఒక జింక అడుగుతుంది. వెంటనే స్వామీజీ ఏం చేస్తారు, కమండలంలో ఉన్న నీటిని ఆ జింకపై వేస్తాడు. వేస్తే అది సింహంలాగా మారిపోతుంది. ఇంకో జింక ఏమడుగుతుంది తెలుసా, స్వామీజీ నాకు మనోధైర్యాన్ని మాత్రం ఇవ్వండి, ఇంకేం అక్కర్లేదంటుంది. సరే అంటాడు స్వామీజీ. ఈ జింక ఏంట్రా, జింక తెలివిలేని జింకలాగుండే, హాయిగా సింహంలాగా కోరుకోకుండా మనోధైర్యం అడుగుతుంది అని నవ్వుకుంటుంది. ఒకసారి ఈ సింహము జింక ఇద్దరు గడ్డి మేస్తున్నారు. ఇంకోసారి సింహం వచ్చింది. గడ్డి మేస్తున్న సింహాన్ని చూసి, సింహం నీకు బుద్ధి ఉందా లేదా, గడ్డి తింటున్నావు, పక్కన అటువంటి మంచి జింకను పెట్టుకుని గడ్డి తింటున్నావా, సరే ముందు నేను ఆ జింకని చంపి తిన్న తర్వాత నీ కథ చెప్తానని చెప్పి ఆ జింక పైకి ఎగురుతుంది. అప్పుడు ఆ జింకకు ఉన్న మనోధైర్యం వల్ల ఏం చేస్తుందంటే, తన కొమ్ములతో పోరాడుతుంది. సింహం వచ్చి తను అటాక్ చేయడానికి వీలు లేకుండా పోరాడుతుంది. ఎక్కువ దెబ్బలతో సింహం వేరే బాధ భరించలేక వెళ్ళిపోతుంది. అప్పుడు తెలుసుకుంటుంది, ఓహో మనోధైర్యం ఉంటే చాలు, ఇదే మనకు అక్కర్లేదని చెప్పి ఆ సింహం తిరిగి స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు మనోధైర్యాన్ని ఇవ్వండి, నాకు ఆ సింహం రూపం అక్కర్లేదు అని చెప్తుందన్నమాట. సింహం మరలా కమండలంలో నీరుపోయగానే జింకగా మారిపోతుంది. చూసారా పిల్లలు, సమస్య వచ్చినప్పుడు మీ మనోధైర్యాన్ని గట్టిగా ఉంచుకోవాలి, భయపడకూడదు. ఉదాహరణకు పరీక్షల్లో పేపర్ అయ్యో టఫ్గా ఉంది అని భయపడ్డారనుకోండి, మీరు ఏమీ రాయలేరు, మీరు అన్నీ మర్చిపోతారు. కానీ మనోధైర్యంతో సరే ఏదో ఒకటి ఆలోచించి రాశారనుకోండి, తప్పకుండా కాస్తైన మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చిందంటే ఇతర పిల్లలకి చెప్పండి, లేదంటే మీకు సమయాన్ని వృధా చేసినందుకు మీకు నేను సారీ చెప్తాను. మరలా ఇంకో కథలో కలుసుకుందామా. బాయ్.